ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ స్టడీయింగ్ ఇన్ ది యూఎస్. బట్ ఎవరు చెప్పని విషయం ఏంటంటే లోన్ ప్రెషర్ ఎంత ఉంటుందో. రైట్ నౌ నేను స్టిల్ ఇంకా నా లాస్ట్ సెమిస్టర్లో ఉన్నా. బట్ ఇప్పుడు అయిపోయి నేను ఇప్పటి నుంచే ప్లాన్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు జాబ్ స్టార్ట్ చేయాలి, నాకు జాబ్ ఆఫర్ చేతిలో ఉండాలి అండ్ చాలా ఉండాలి లోన్ రీపే చేసుకోవాలంటే. సో ఇప్పుడు చూసుకుంటే ఇన్ కేస్ ఒక 1 year ఆగి నేను మంత్లీ ఒక 1,00,000 అలా పే చేస్తుంటే నా లోన్కి, నేను ఫైనల్గా తిరిగి చూస్తే 1 crore రూపీస్ నా ఎడ్యుకేషనల్ లోన్కి నేను పే చేయాలి. Let me tell you the real story. And first, hi guys, this is Kavya. If you are planning to come to the USA, please do watch this video. సీరియస్గా చెప్తున్నా, ఎండ్ వరకు చూడండి. బికాజ్ నేను ఇప్పుడు చెప్పేది యూట్యూబ్లో చాలా తక్కువ మంది చెప్తారు అండ్ హానెస్ట్గా చెప్పాలి. సో నా సిచ్యువేషన్ ఏంటంటే, ఐ టుక్ అ హ్యూజ్ లోన్ ఫ్రమ్ ఇండియా. సో నేను ఒకవేళ 1 yearలో జాబ్ చేసి 1.5 year 2 years అనుకుందాం, నాకు స్టేబుల్ జాబ్ ఉండి నేను పే చేయగలిగితే దెన్ దట్స్ ఫైన్. నా లోన్ ఒక 70 lakhsలో, అట్ మోస్ట్ 70 lakhsలో నా లోన్ నేను క్లియర్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా అండ్ అంత టైం ఉండదు ఫస్ట్ అసలు నాకు యూఎస్లో ఉండడానికి. సో నాకు ఒక స్పెషల్ సినారియో ఉంది, అది ఇంకా ఎప్పుడైనా చెప్తా. సో నాకు చదివిపోగానే 1 year యూఎస్లో ఉండడానికి ఉంది. సో ఇప్పుడు ఈ 1 yearలో ఇన్ కేస్ నాకు వీసా H1B పిక్ అవ్వకపోతే ఈ 1 yearలోనే నేను లోన్ క్లియర్ చేయాలి. ఓకే, ఇప్పుడు జాబ్ వచ్చింది అని అనుకుంటే దెన్ ఐ కెన్ పే ఇట్. బట్ జాబ్ లేకుండా, అంటే నాకు వీసా స్పాన్సర్ చేయలేకుండా ఎవరైనా నేను స్టిల్ జాబ్ చేసినా 1 yearలో తీర్చుకోవాలి. అంటే నేను అట్లీస్ట్ $6,000 నేను ఇంటికి పంపించాలి. అంటే లిటరలీ 6 లక్షలు నేను ఇంటికి పంపిస్తే నెల అప్పుడు నా లోన్ క్లియర్ అవుతుంది 1 yearలో. నాకున్న 1 year పీరియడ్, ఈ గ్యాప్లో నాకు వీసా రాకపోతే దెన్ ఇదన్నమాట ఆప్షన్. సో నేను లోన్ తీసుకున్నప్పుడు నాకు ఓకే బాగానే అనిపించింది, యూఎస్ వెళ్తే సెటిల్ అయిపోతాను, జాబ్ వస్తుంది, లైఫ్ సెట్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఓకే, జాబ్ వస్తుంది అని అనుకున్నా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి యూఎస్లో అసలు చాలా చెత్తగా ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీ సింగిల్ మంత్ ప్రతి మంత్కి ఏదో ఒక కొత్త ఇష్యూ పాప్అవుట్ అవుతూనే ఉంది, లైక్ లిటరలీ. సో డే బై డే మొత్తం చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళకి ఓకే, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి జాబ్స్ వచ్చేసినాయి, మొత్తం మంచిగా ఉంది. బట్ ఇప్పుడు చూసుకుంటే వస్తున్నాయి జాబ్స్, రావట్లేదు అనట్లేదు. బట్ ఎలా ఉంది అని అంటే అసలు కంప్లీట్గా ఇండియన్స్నే యూఎస్లో ఉండనియద్దు అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది, అంత సీరియస్గా ఉంది. ఉన్న వాళ్ళకి బాగానే ఉంది, ఇట్స్ గుడ్, ఎవరైతే సర్వైవ్ అవుతున్నారో వాళ్ళకి బాగానే ఉంది. బట్ ఇప్పుడు మా కాలేజ్లో కూడా ఈ ఇంటెక్కి చూసుకుంటే లిటరల్లీ అసలు స్టూడెంట్సే లేరు. ఒకప్పుడు కుప్పలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వీసాస్ రావట్లేదు, ప్లస్ యూఎస్ ఇంత ఘోరంగా ఉంది. సో అందుకని చెప్పి అసలు మాకు అడ్మిషన్స్ కూడా లేవు కాలేజ్లో. నా తర్వాత అసలు లిటరల్లీ ఏదైనా బ్యాచ్ వచ్చారు అని అంటే అసలు లేరు స్టూడెంట్స్. అసలు మా కోర్స్కి అయితే నాకు తెలిసి ఒక్కరు కూడా ఎన్రోల్ అవ్వలేదు. అది మోస్ట్ షాకింగ్ థింగ్. మంత్లీ ఈఎంఐస్ అయితే పేరెంట్స్ మేనేజ్ చేస్తారు, 2,000 5,000 అలా ఓకే, పేరెంట్స్ మేనేజ్ చేస్తారు. బట్ వన్స్ ఈ గ్రేస్ పీరియడ్ దాటిపోతే ఎడ్యుకేషనల్ లోన్ రీపే చేయాలి అని అంటే లిటరలీ చాలా కష్టం. అండ్ నేను మా అక్క ఇద్దరం కూడా ఎడ్యుకేషనల్ లోన్ మీద వచ్చేసాం. సో అది ఇంకొక పెద్ద హెడేక్ అనమాట. మా అక్కది పే చేయొచ్చు, బ్యాలెన్స్ చేస్తారు మా పేరెంట్స్, బట్ స్టిల్ నాది కూడా స్టార్ట్ అయితే వన్స్ దెన్ కష్టం. సో ప్రెషర్ అనమాట, ఇప్పటి నుంచే ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చాలా మంత్స్ నుంచి స్టార్ట్ అయిపోయి థింక్ చేసి అసలు రియాలిటీ గట్టిగా అనిపిస్తుంది అనమాట అసలు. సో ఇది నంబర్స్ మాత్రమే కాదు, జస్ట్ మెంటల్ ప్రెషర్ ఎట్లుంటుందంటే ఎవ్రీడే యూ వేకప్ థింకింగ్ జాబ్ దొరకకపోతే ఎలా, అసలు ఓపీటీ మిస్ అయితే, H1B రాకపోతే, కొన్ని రోజులు లిటరలీ యాంగ్జైటీ ఉంటుంది. సో స్టడీ అబ్రాడ్ వీడియోస్ చాలామంది చెప్తారు యూఎస్లో లైఫ్ అమేజింగ్, ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ అని. బట్ ఎవరు చెప్పంది ఏంటి అని అంటే జాబ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, అసలు లోన్ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది. అసలు చాలా వచ్చిన స్టార్టింగ్లో లోన్ అని అంటే ఓకే జాబ్ వచ్చేస్తుంది, వీ కెన్ మేనేజ్ అనుకున్నా. బట్ 1 semester దాటాక ఆపర్చునిటీస్, సీనియర్స్కి జాబ్స్ లేవు, ఇట్లా ఉంటే సిచ్యువేషన్ లిటరలీ అసలు నేను లోన్ పోర్టల్లోకి వెళ్ళి నా పేజ్ ఓపెన్ చేసి చూస్తే డైలీ 10,000 15,000 లిటరలీ అలా పెరిగిపోతుంది. ఓకే నేను చదివేదేమో చేసేదేమో కానీ లోన్ మాత్రం పెరిగిపోతుంది అని వచ్చింది. అండ్ లోన్ ఇంట్రెస్ట్ లిటరలీ అసలు ఎట్లా చెప్పుకోవాలంటే జాబ్ ప్రెషర్ చాలా ఉంది, ఇప్పటికే ఉంది. వీసా టెన్షన్స్ మాత్రం అస్సలు చెప్పలేము. నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్న కొన్ని థింగ్స్ ఏంటంటే లోన్ అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ లోన్ తీసుకొని మీరు యూఎస్ వద్దాం అనుకుంటే అసలు రావద్దని చెప్తా. లోన్ మాత్రం తీసుకోవద్దు. మీకు యూఎస్ రావాలన్న ప్లాన్ ఉంటే మీ ఓన్ మనీ మీరు స్పెండ్ చేయగలరు అని అనుకుంటేనే రావండి. ఇంకా చాలా బెటర్ కంట్రీస్ ఉంటాయి, బెటర్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. యూఎస్లో సిచ్యువేషన్స్ అసలు బాగాలేదు. నేను ఎవరికైనా ఎలా ఉంది అని అంటే అసలు చెప్పుకోవడానికి కూడా మంచిగా లేదనమాట. చాలామందిని ఇన్స్పిరేషన్, మోటివేషన్ తీసుకొని ఓకే మా పిల్లల్ని కూడా పంపిద్దాము, సెటిల్ అవుతారు అని అనుకుంటారు. బట్ రోజులు చేంజ్ అయిపోతున్నాయి, అసలు చెప్పలేము ఎలా ఉండిద్దో.
ఒకవేళ లోన్ తీసుకుంటే అసలు తీసుకునే ముందు మీకే ముందే ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి. ర్యాండమ్గా ఎంఎస్ ఆర్ డిగ్రీ కాకుండా జాబ్ మార్కెట్కి డిమాండ్ ఉన్న ఫీల్డ్ ఒకటి చూస్ చేసుకోవాలి. నేను అప్పుడు హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ నేను తీసుకున్నా. ఎందుకు కన్సల్టెన్సీ వాళ్ళు నాకు చెప్పారు, ఇట్లా హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ తీసుకో బాగుంది, ఇప్పుడు నేను ఫార్మసీ చేశాను కదా సో యూజ్ అవుతుంది మంచిగా అని. ఇయర్స్లో నేను చెప్పేది ఏంటంటే, మీకు వచ్చే డిగ్రీ కన్నా ఏ కాలేజ్లో అయినా చేయండి, టాప్ కాలేజ్ అవసరం లేదు. మీకు వచ్చే డిగ్రీ కన్నా మీకు స్కిల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కాలేజ్లో చదివినా స్టిల్ మీరు నేర్చుకునేది సేమ్ స్కిల్. జస్ట్ ఏదో కాలేజ్ మీకు బ్రాండింగ్ నేమ్ అంతే. ఇప్పుడు మా కాలేజ్లో చదువుకున్న వాళ్ళందరికీ కొంతమందికి వస్తే కొంతమందికి రావు, అలానే అందరికీ రావట్లేదు అందరికీ వస్తున్నాయి నేను చెప్పను. సో మీరు ఇయర్స్ వస్తున్నారంటే మీకు ముందుగానే బ్యాకప్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇండియాకి వెళ్ళాలంటే ప్లాన్ ఉండాలి, ఇయర్స్లో సర్వైవ్ అవ్వాలంటే స్ట్రాంగ్ ప్లాన్ ఉండాలి. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ వీఆర్ నాట్ జస్ట్ స్టడీయింగ్, మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రెషర్ అంతా క్యారీ చేస్తున్నా అనిపిస్తుంది కొన్నిసార్లు. నేనే పే చేసుకోవాలి, నేనే లోన్ తీసుకున్నా, నేనే చదువుకుంటున్నా, నేనే పే చేయాలి కూడా. మా పేరెంట్స్ నేను చేయమని చెప్పను, బట్ స్టిల్ మా పేరెంట్స్ ఇప్పటికే చాలా చేశారు, ఇప్పటిదాకా చదివించారు. నేను జాబ్ చేయలేదు, నేను ఎప్పుడు నా అంతా నేను మనీ సంపాదించలేదు. అట్లీస్ట్ మా అక్కైనా కొన్ని మంత్స్ జాబ్ అయినా చేసింది అట్లీస్ట్ ఇండియాలో, నేను అది కూడా చేయలేదు. 22 ఇయర్స్ వచ్చి స్టిల్ ఇంకా పేరెంట్స్ని నాకు డబ్బులు పెట్టండి అని ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ అ రైట్ థింగ్. సో నేను మా పేరెంట్స్ అయితే తీర్పించాను పక్కా, లోన్ అయితే మా మమ్మీ డాడీ పే చేయొద్దు, నేనే చేస్తాను, ఎందుకంటే అది నా చదువుకు చేసిన ఇన్వెస్ట్మెంట్. కొన్నిసార్లు అలానే అనుకున్నా, ఇప్పటికీ అలానే అనుకుంటా కూడా. సో పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఓకే ఇంత ఖర్చు పెట్టి ఇంత లోన్ తీసుకుంటున్నాము, లైక్ వాళ్ళు జాబ్ తెచ్చుకుంటారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళే తీర్చుకుంటారు అని చెప్పి మా మమ్మీ డాడీ, మన పేరెంట్స్ నమ్మకం అది మన షోల్డర్స్ మీద ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ ప్రెషర్ కూడా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఇది నన్ను పుష్ చేస్తుంది. సో ఇంకొక కరెక్ట్గా 40 డేస్లో నేను గ్రాడ్ అయిపోతా. సో నేను ఈ గ్యాప్లో ఎలా అయినా లోన్ నిన్న ఓపెన్ చేసి చూసాను అనమాట. సో ఎంత పే చేయాల్సి ఉంది, అసలు ఎప్పటికల్లా జాబ్ తెచ్చుకొని ఎప్పుడు స్టార్ట్ చేయాలని చాలా ఆలోచించి ఓకే ఇంకా ఫైనల్గా బ్రేక్ తీసుకుందాం. ఎందుకు ఫోకస్ పెట్టి పక్కా జాబ్ వచ్చింది మనం చేయగలం అని ఎందుకు థింక్ చేయకూడదు. థింక్ చేయడం ఒకటే కాదు, ప్లానింగ్ కూడా ఉండాలి. సో నేను నిన్న కొంచెం థింక్ చేసి నాలా చాలామంది థింక్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. సో ఇఫ్ మీరు వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా క్లారిటీతో రండి. స్కిల్స్ మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు, బట్ ఇండియాలోనే స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఇక్కడికి రాగానే ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లాన్ తోటి ఖచ్చితంగా రండి. డ్రీమ్ కాదు, స్ట్రాటజీ కూడా ఉండాలి ఖచ్చితంగా. నేను చెప్పేది అది ఒక్కటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ మీరు ఈ వీడియోకి రిలేటెడ్ అనుకుంటే, మీరు కూడా ఈ ఫేజ్లో వెళ్తుంటే నాకు కింద కమెంట్స్ చేయండి. నాకు మీ స్టోరీ వినాలని ఉంది, నాలాగే ఇంకెంతమంది అయినా ఉన్నారా లేదా నేనే ఇలా థింక్ చేస్తున్నానా అని. నిన్న రూమ్మేట్స్ని చూశాను, వాళ్ళు నాకన్నా ఘోరంగా థింక్ చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి స్టెమ్ ఓపీటీ ఉంది. సో ఎలా అయినా దే క్యాన్ అని నాకు ఒక నమ్మకం ఉంది, వాళ్ళకన్నా నాకే ఎక్కువ. బట్ నాకు అది కూడా లేదు. సో ఎవరైతే నాలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీ స్టోరీస్ దయచేసి నాతో షేర్ చేసుకోండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.